హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకోసం. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కొంచెం కొత్తగా అంటే మీకు నచ్చిన వీడియోస్ నాకు కొంచెం కామెంట్ చేయండి, లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు సెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఆ వీడియో చేయడానికి ట్రై చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా బాగా వచ్చింది. మీరు మ్యూజిక్తో వినడం మీకు ఇంకా బాగా నచ్చుతుంది. ఓకేనా, దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్ అండ్ షేక్ ఎఫెక్ట్స్, ఎక్స్ఎంఎల్ షేక్ ఎఫెక్ట్స్ మొత్తం అయితే కింద నా వెబ్సైట్లో ఉన్నాయి. అక్కడ నుంచి అయితే మీరు ప్రతి ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మనకు కనిపిస్తుంది మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అండ్ ఎక్స్ఎంఎల్స్ అన్నీ ఉంటాయి. ఆల్మీటెడ్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది ఇప్పుడు డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి అయితే మీరు ప్రతి ఫైల్ని అయితే మీరు ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్కి మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా మనకి న్యూ ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ బై శాండీ ఎడిట్స్ అని మనకైతే ఈ విధంగా బీట్ మార్క్ ఓపెన్ అయిపోతుంది. నేను బ్యాక్గ్రౌండ్లో ఫోటో కూడా పెట్టే ఇచ్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మనకు ఒక ఫోటో యాడ్ చేసుకొని మనకు మిగిలిన రిమైనింగ్ ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఫోటో ఇక్కడ వరకు ట్రిమ్ చేస్తున్నాను. మనకి లిరిక్స్ వస్తాయి, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తున్న ఈ ఫోటోని మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. అది ఎలా అంటే జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు కలర్ అండ్ ఫిల్ అవ్వాలంటే స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో రీప్లేస్ పెడతాను చూడండి. ఓకేనా, చూసారా ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకు దాంట్లో అదే బ్లాక్ అండ్ వైట్ కలర్లోకి అండ్ అదే ఒపాసిటీలోకి మాత్రం సింపుల్గా ఈ ఫోటో మాత్రం మనకి అప్డేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ నుంచి మనం 10.05 milliseconds దగ్గర నుంచి మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. అక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ మీడియా, ఇక్కడ మనకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. మీ ఫోటోస్ని యాడ్ చేసుకొని ఇక్కడ మనకు త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో. ఓకేనా, అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో. ఫ్రెండ్స్, ఇలానే మీరు ప్రతి ఫోటోని ఓకేనా ఇలానే మీరు ప్రతి ఫోటోని మాత్రం సింపుల్గా ఇదే విధంగా యాడ్ చేసుకోండి. ఓకేనా, చాలా డెడ్ ఈజీ. ఓకేనా, కొంచెం ఈ విధంగా మీరు ప్రతి ఫైల్ మాత్రం సింపుల్ ఏం లేదు, మనకి బీట్ మార్క్ మధ్యలో ఈ విధంగా ఫిల్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఫిల్ చేసుకోండి. సింపుల్ ఏం లేదు, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోవడానికి ఇక్కడ మీడియా, ఇక్కడ ఫోటో, ఇక్కడ 3 డాట్స్, ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. సింపుల్గా ఇలా అయితే మీరు అన్ని ఫోటోస్ మాత్రం సింపుల్గా ఇలా యాడ్ చేసుకున్నాం కదా. ఇలా యాడ్ చేసుకుని ఇక్కడ ఏం చేయాలని చూపిస్తాను కదా, మన లాస్ట్లో కూడా ఒక ఫోటో పడుతుంది. ఓకేనా, దాన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ 3 డాట్స్, ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా, మనకి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుని అక్కడ మనకు బీట్ మార్క్ వచ్చేసి మాత్రం మనకు 15.28 milliseconds వరకు ఉంది. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోకి ఎటువంటి షేక్ ఎఫెక్ట్స్ అవసరం లేదు, అందుకని మనం ఆ ఒపాసిటీ మొత్తం మనకు రీప్లేస్ పెట్టాం కాబట్టి ఆటోమేటిక్గా దానికి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు 1 second బయటికి రండి. బయటకు వచ్చేసి ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే చూపిస్తాను ఫ్రెండ్స్, మనకి ఒక సింగిల్ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూసారు కదా, మనకి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, కింద ఎఫెక్ట్స్ అండ్ 3 డాట్స్, ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్. ఓకేనా, సింపుల్ ఏం లేదు, ఇక్కడ మీరు మళ్ళీ బయటకు వచ్చేసి మాత్రం మనకి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. మనకి ఇక్కడ ఫోటోస్ ఉన్నాయి కదా, ఆ ఫోటోస్ మొత్తానికి ఓకేనా ఆ ఫోటోస్ మొత్తానికి సింపుల్గా జస్ట్ ఏం లేదు, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్, ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్. ఓకేనా, ఆటోమేటిక్గా దానికున్న ఎఫెక్ట్స్ మొత్తం మనకు పేస్ట్ అయిపోతాయి. అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటోకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే మీరు మనకు ఒక 4-5 ఫోటోస్ మనం బీట్ మార్క్ మధ్యలో పెట్టాం కదా, మీ అన్ని ఫోటోస్ మొత్తానికి సింపుల్గా ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ ఏం లేదు, ఇలా అయితే యాడ్ చేసుకోండి, చాలా డెడ్ ఈజీ. జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు ప్రతి ఫైల్ మాత్రం యాడ్ చేసుకోండి, చాలా సింపుల్. ఈ విధంగా అయితే ఏం లేదు, ఇక్కడ మనం ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్, ఇక్కడ పేస్ట్. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు ప్రతి ఫైల్ని యాడ్ చేసుకోండి, చాలా డెడ్ ఈజీ ఫ్రెండ్స్. మొత్తం ప్రాపర్గా అయిపోయిన తర్వాత జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీరు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, ఎట్లాంటి డౌట్స్లో ఒకవేళ మీకు అర్థం కాకపోయినా, మీకు ఎట్లాంటి ఫైల్స్ ఇంపోర్ట్ అవ్వకపోయినా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను 100% మీకు పర్సనల్గా లింక్స్ కూడా షేర్ చేస్తాను. ఓకేనా, బై ఫ్రెండ్స్.